హలో, నా పేరు శిరీష అండి. నేను హైదరాబాద్లో ఉంటాను. ఇది నా ఫస్ట్ యూట్యూబ్ వీడియో. ఎలా స్టార్ట్ చేయాలి? మేము ముగ్గురం అండి. మా హస్బెండ్, మా అబ్బాయి, నేను. నాకు 2010లో మ్యారేజ్ అయింది. మ్యారేజ్ అయిన తర్వాత 3 ఇయర్స్ దాకా మాకు న్యాచురల్గా కన్సీవ్ అవ్వలేదు. సో అందుకని మేము మెడికల్ కొన్ని మెడిసిన్స్ తీసుకున్నాము. ఆ మెడిసిన్స్ తీసుకున్న తర్వాత న్యాచురల్గా కన్సీవ్ అయ్యాము. మా అబ్బాయి ఏప్రిల్ 2014లో పుట్టాడు. నాది నార్మల్ ప్రెగ్నెన్సీ, నార్మల్ అంతా. పుట్టినప్పుడు ఏ ప్రాబ్లం లేదు, చాలా హ్యాపీగా జరిగింది. ఈజ్ ఓకే అండ్ నార్మల్. బాబు 1 ఇయర్ ఉన్నప్పుడు ఫస్ట్ రెడ్ ఫ్లాగ్ నేను గమనించాను. అప్పటిదాకా కొంచెం నవ్వడం అవి తక్కువ చేసేవాడు, బట్ మైల్ స్టోన్స్ అన్నీ రీచ్ అయ్యాడు. 6 మంత్స్కి బోర్లా పడ్డాడు, 9th మంత్కి కూర్చున్నాడు, 11th మంత్కి నడిచాడు. అట్లా అన్ని మైల్ స్టోన్స్ చాలా బాగున్నాయి. అంతవరకు ఏ ప్రాబ్లం లేదు. 1 ఇయర్ అప్పుడు వేరే వాళ్ళ ఫంక్షన్ ఉంటే నేను వెళ్ళలేదు, వాడిని తీసుకుని వెళ్ళారు. పొద్దున్న నుంచి సాయంత్రం దాకా అందరితో గడిపి వచ్చాడు. కానీ సాయంత్రం వచ్చాక పొద్దునుంచి నన్ను చూడలేదు కదా, ఆయన కూడా హీఈస్ నాట్ ఎగ్జైటెడ్. నన్ను చూసి ఎగ్జైట్ అవ్వడం కానీ, నన్ను చూసి హ్యాపీగా ఫీల్ అవ్వడం కానీ అలాంటి పనులు ఏం చేయలేదు. నేను అనుకున్నా, ఏంటి ఇది వెరైటీగా ఉంది. జనరల్గా పిల్లలు అమ్మాయిని చూస్తే హ్యాపీగా ఫీల్ అవుతారు, నవ్వుకుంటూ వస్తారు కదా. ఆ పిల్లాడికి మా అబ్బాయికి అలాంటివేవీ లేవు. సో అయినా కూడా నేను పెద్ద పట్టించుకోలేదు, ఎందుకంటే కొంతమంది పిల్లలు డిఫరెంట్గా ఉంటారు. ఇట్స్ ఓకే. ఎమోషన్స్ కొంతమంది తెలియచేయరు, నేను చిన్నప్పుడు అంతే అని సర్ది చెప్పుకున్నాను. 2 ఇయర్స్ అప్పుడు కొంచెం హెల్త్ ప్రాబ్లమ్స్ బాగా వచ్చినాయి బాబుకి. సో అప్పటిదాకా ఒకవాడు మాట్లాడేవాడు, సడన్గా మాట్లాడడం మానేశాడు. ఒక బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ వచ్చింది మధ్యలో. ఆ ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు హాస్పిటల్కి తీసుకెళ్తే వాళ్ళు మందులు అవి ఇచ్చారు. హాస్పిటల్ నుంచి వచ్చిన తర్వాత రిగ్రెషన్ మొదలైంది. ఆ 2 మంత్స్ హాస్పిటల్ నుంచి వచ్చిన తర్వాత 2 మంత్స్ బయటికి పంపించొద్దు అని చెప్పారు. ఎందుకంటే వచ్చిన ఇన్ఫెక్షన్ పెద్ద ఇన్ఫెక్షను, బయటికి వెళ్తే మళ్ళీ వైరల్ ఇన్ఫెక్షన్స్ వస్తాయని అన్నారని ఇంట్లోనే ఉంచాను. ఇంట్లో ఉంచి మూవీస్, డోరేమాన్ అలా టీవీ కొన్ని చూసేవాడు. బట్ ఏంటంటే కొంచెం ఎక్కువే చూసేవాడు. దానివల్ల ఏదైనా ప్రాబ్లం వస్తుందని నాకు తెలీదు. ఆ తర్వాత నుంచి 1 to 20 నెంబర్స్ చెప్పేవాడు, A to Z చెప్పేవాడు, అన్నీ మానేశాడు. నాకేం అర్థం కాలేదు ఏంటిది అని. బిఫోర్ ఎనీథింగ్ నాకు ఆటిజం గురించి తెలుసు. ఆటిజం అంటే ఏంటి అంటే న్యూరోటిపికల్ చిల్డ్రన్ కాకుండా వేరియేషన్ ఉంటుందన్నమాట. అంటే న్యూరోలాజికల్లీ డెవలప్మెంటల్ డిలే అనమాట. న్యూరోలాజికల్గా కొన్ని వైరింగ్ ప్రాబ్లం అనమాట యాక్చువల్గా చెప్పాలంటే. మామూలు చిల్డ్రన్కి వీళ్ళకి డిఫరెన్స్ ఏంటంటే ఈ సెరిబెల్లం అనేది కొంచెం చిన్నదిగా ఉంటుందని అంటారు ఎక్స్పర్ట్స్. ఐఎమ్ నాట్ ఎన్ ఎక్స్పర్ట్, కానీ అది విన్నాను. బట్ ఏంటంటే కొంచెం ఆలోచన విధానం కానీ ఆలోచించడం కానీ డిఫరెంట్గా ఉంటుంది. మామూలు చిల్డ్రన్ లాగా తొందరగా ఫ్రెండ్షిప్స్ చేసుకోరు. లాజిక్ అండ్ ఆల్సో మెమరీ చాలా బాగుంటుంది. బట్ అలాగే కమ్యూనికేషన్, సోషల్గా కలవడం చాలా తక్కువ ఉంటుంది. సో ఈ ఆటిజం అనేది డిసీజ్ కాదు, అది డెవలప్మెంటల్ డిలే. సో దాని గురించి నాకు ముందే తెలుసు, బట్ మా అబ్బాయికి అది ఉందని నాకు అర్థం కాలేదు. చెప్తారు కదా, నాలెడ్జ్ ఉన్నా కొన్నిసార్లు పనిచేయదని. అట్లా నాలెడ్జ్ ఉన్నా కూడా కొన్ని ట్రైట్స్ ఉన్నాయి ఆటిజంవి,
అలాగే కొన్ని నార్మల్ చిల్డ్రన్ చేసేవి కూడా చేసేవాడు. సో, నాకు అర్థమయ్యేది కాదు. అయినా కూడా ఎట్లా నాకేం తెలీదు. ఎక్కడ చూపించాలి? ఏంటి? నాకేం తెలీదు. బట్ నా ఫ్రెండ్ ఒకళ్ళు ఉంటే వాళ్ళ పిల్ల వాళ్ళ బేబీకి కూడా ఆటిజం ఉందని తెలుసు. సో, ఆమెకి ఆటిజం గురించి తెలుసని నాకు తెలుసు. సో, ఆమె దగ్గరికి తీసుకువెళ్తే ఆమె చూసి కొంచెం ఇప్ కొంచెం ఉన్నట్టే అనిపిస్తుంది. ఒకసారి ఎన్ఐఎంహెచ్‌కి వెళ్ళమంటే ఎన్ఐఎంహెచ్‌కి వెళ్ళి చూపించాను. చూపిస్తే వాళ్ళు 2 ఆర్ 3 అవర్స్ నాతో సెషన్ తీసుకొని, అలాగే బాబుకి ఐక్యూ టెస్ట్ కూడా చేసి వెరీ మైల్డ్ ఆటిస్టిక్ అని చెప్పారు. నిజంగా ఆ రోజు నేను ఇప్పటికీ మర్చిపోలేను. వెరీ మైల్డ్ ఆటిస్టిక్ అని చెప్పిన రోజు నా వల్లేనా ఇదంతా అనే గిల్టీ బాగా ఉంది. ఆ రోజు ఏం చేయాలో నాకు అర్థం కాలేదు. వాడు పక్కనే కూర్చున్నాడు, మన లోకంలో లేడు. నేను ఎందుకు కనుక్కోలేకపోయాను? 3.5 ఇయర్స్ దాకా నేను ఎందుకు కనుక్కోలేకపోయాను? నాకు ఆటిజం గురించి మొత్తం తెలిసే, అయినా కూడా నేను ఎందుకు కనుక్కోలేకపోయాను అని బాధపడిన రోజు లేదు. కానీ బాధపడుతూ కూర్చుంటే ఏం అవ్వదని అనిపించింది. ఏం చేయాలి? ఏదో ఒకటి చేయాలి. బాబుని ఇట్లా ఉంచకూడదు అని బలంగా అనుకున్నాను. ఆ ఒక్కరోజు మాత్రం నేనేమీ ఇంకా చేయదలుచుకోలేదు. ఆ ఒక్కరోజు కూర్చొని ఆలోచించాను. ఆ రోజు రాత్రంతా ఏం చేయాలి? ఏం చేయగలను నేను? ఈ పొజిషన్ నుంచి నేను బయటికి రావాలి. ప్రాబ్లం ఏంటో తెలిసింది. దానికి సొల్యూషన్ కనుక్కోవాలి. ఇలా నేను బాధపడుతూ కూర్చుంటే ఏం చేయలేను అనిపించింది. గురించి తెలుసు, థెరపీస్ గురించి తెలుసు, కానీ ఎక్కడ ఇప్పిస్తారో నాకు తెలియదు. ఏమి ఫస్ట్ ఇప్పిస్తారో కూడా నాకు తెలియదు. సో సరే, దాని గురించి ముందర అసలు చదువుకుందాం. ఆటిజం అంటే ఏంటో తెలుసు, కానీ ఆటిజం థెరపీస్ ఏమి ఇప్పించాలి, ఏమేమి వరుసగా ఇప్పించాలి, ఏం చేయాలి అని మొత్తం చదువుకున్నాను. చిన్నప్పటి నుంచి బుక్స్ చదవడం చాలా ఇష్టం. మెడికల్ జర్నల్స్ చదవడం చాలా ఇష్టం. నాకు చాలా ఉపయోగపడింది. ఆ తర్వాత మా ఫ్రెండ్కి ఫోన్ చేశాను. ఫోన్ చేసి ఇట్లా నేను ఆటిస్టిక్ సెంటర్లో ఈ ఆటిస్టిక్ థెరపీస్ ఎక్కడ ఇప్పిస్తారు, నేను ఇప్పిద్దాం అనుకుంటున్నాను అని చెప్తే తను కొన్ని సెంటర్స్ పేరు చెప్పింది. సో వాళ్ళ దగ్గరికి వెళ్ళి కనుక్కున్నాను. మళ్ళీ వాళ్ళ దగ్గర అసెస్ చేయించాను. ఒకసారి అసలు ఎట్లా ఉంది చూద్దామని. వాళ్ళు చూసి వెరీ మైల్డ్ ఆటిస్టిక్, మేము ఫస్ట్ ఓటీ పెడదామని చెప్పి ఓటీ స్టార్ట్ చేశారు. 3 మంత్స్ ఓటీ బాగా జరిగింది అక్కడ. ఎంత బాగా జరిగిందంటే ఆ 3 మంత్స్లో నేను ర్యాపిడ్ ఇంప్రూవ్మెంట్ చూశాను అన్నమాట. ఇన్స్ట్రక్షన్ ఫాలోయింగ్ వచ్చింది. అవి రెడ్ కలర్ బాల్ తీయమంటే రెడ్ కలర్ బాల్ తీసేవాడు, ఎల్లో కలర్ బాల్ తీయమంటే ఎల్లో కలర్ బాల్ తీశాడు. నాకు అనిపించింది, వావ్, ఇంత ఇంప్రూవ్మెంట్ వచ్చింది. నిజంగా ఇది ముందర నుంచి చేస్తే బాగుండేది కదా అని కూడా అనుకున్నాను. ఆ తర్వాత అది మా ఇంటి నుంచి కొంచెం దూరం అనమాట ఆర్టిస్టిక్ సెంటర్. సో అందుకని ఇంకా ఆర్టిస్టిక్ సెంటర్కి వెళ్ళలేను అంత దూరం వెళ్ళొస్తే అదే టైం సరిపోతుంది. వీటికి ఇంట్లో చేయించేవి పోతున్నాయనే ఫీలింగ్ వచ్చింది నాకు. సో అందుకని నాకు మా ఇంటి దగ్గర ఏమైనా ఆర్టిస్టిక్ సెంటర్ ఉందేమో అని ట్రై చేశాను. ఇంటి దగ్గర ఒక ఆర్టిస్టిక్ సెంటర్ దొరికింది. దే ఆర్ వెరీ గుడ్ యాక్చువల్లీ. వాళ్ళ దగ్గర మంచి మంచి ఆర్టిస్టిక్ మంచి థెరపిస్టులు ఉన్నారని చెప్పి విని అక్కడికి వెళ్ళి మాట్లాడి నెమ్మదిగా థెరపీస్ ఇప్పించడం స్టార్ట్ చేశాను. 2 days స్పీచ్ థెరపీ, 2 days ఓటీ, 1 day గ్రూప్ సెషన్, అట్లా అనమాట. అలా ఆల్మోస్ట్ 5 to 6 days బాబుని థెరపీస్కి తీసుకెళ్ళేదాన్ని. పొద్దున వాడు నర్సరీకి వెళ్ళేవాడు, సాయంత్రం పూట ఇలా థెరపీస్కి తీసుకెళ్ళడం, అట్లా సైమల్టేనియస్గా చేయడం మొదలెట్టాను. నెమ్మదిగా ఓటీ ఈ స్పీచ్ థెరపీ వాటి వల్ల నెమ్మదిగా కొంచెం లైట్గా ఇంప్రూవ్మెంట్ ఉంది, కానీ చాలా లైట్గా. ఆ 3 months వచ్చిన ర్యాపిడ్ డెవలప్మెంట్ లేదు. నాకు అనుకున్నాను, ఏంటి 3 months బాగా ర్యాపిడ్గా డెవలప్ అయ్యాడు, మరి సడన్గా ఈ డెవలప్మెంట్ అయిపోయింది ఏంటి, స్టాగ్నేషన్ లాగా అనిపించింది, ఏంటి ఇలా సడన్గా స్టేబుల్ అయిపోయింది అని అనిపించింది. కానీ ఆ తర్వాత తెలిసింది ఏంటంటే, జనరల్గా థెరపీ స్టార్ట్ చేసిన మొదట్లో
ఇంప్రూవ్మెంట్ కనపడుతుంది. ఎందుకంటే అప్పుడే స్టార్ట్ చేసాం. అప్పటిదాకా ఏం చేయలేదు కాబట్టి ఇంప్రూవ్మెంట్ వస్తుంది. బట్ ఒక్కసారి ఎప్పుడైతే ఇంకొంచెం థెరపీస్ ఇచ్చామో కొంచెం స్టేబుల్ అయినట్టు, స్టాగ్నెంట్ అయినట్టు అనిపిస్తుందట. బట్ అదేమీ కాదు. దాని వెనకాల ఇంప్రూవ్మెంట్ జరుగుతూనే ఉంటుందని తర్వాత తెలిసిందనమాట. ఆ తర్వాత నేను ఆ తర్వాత నెమ్మదిగా ఇంకా థెరపీస్ ఇప్పిస్తూ ఉన్నాను. ఇక స్కూల్లో చేర్చాలి, నార్మల్ స్కూల్లో చేర్పిద్దామని. ఎందుకంటే కార్తీక్ మర్చిపోయాను, మా అబ్బాయి పేరు కార్తీక్. సో కార్తీక్ హైపర్ కాదు, హీఈస్ వెరీ నార్మల్. అంటే నార్మల్ అంటే ఒక చోటే కూర్చుంటాడు. ఐ మీన్ హీఈస్ నాట్ హైపర్ అనమాట. సో క్లాస్లో కూర్చుంటాడు కానీ వినడు, మనుషుల్లో ఉండడు. సో ఒకసారి నార్మల్ స్కూల్లో ట్రై చేద్దామని అనిపించింది. కానీ ఏ స్కూల్లో జాయిన్ చేయాలి, ఇప్పుడు నర్సరీ చేరిన స్కూలు నాకు అంత నచ్చలేదు. వాళ్ళు అసలు ఏం పట్టించుకునేవాళ్ళు కాదు. సో ఏం చేయాలనుకునే టైంలో మా హస్బెండ్ వేరే స్కూల్లో అప్లై చేశారు. ఆ స్కూల్ పేరు సంఘమిత్ర. అప్లై చేసిన తర్వాత దానిలో సీట్ వచ్చింది లాటరీలో, లక్కీగా. కానీ ఇప్పుడు స్కూల్లో లాటరీలో వచ్చింది, కానీ దానిలో చేర్చుకుంటారా లేదా అని అర్థం కాలేదు. మరి వీటికి మాటలు రావు, ఒక్కొక్క వాడే మాట్లాడతాడు, అది కూడా రిలవెంట్గా మాట్లాడతాడు, ఐ కాంటాక్ట్ ఇవ్వడు, మనుషుల్లో ఉండడు, ఫోకస్ ఉండదు. ఇట్లాంటి వాళ్ళని చేర్చుకుంటారా నార్మల్ స్కూల్లో, అది కూడా పెద్ద స్కూల్ అది అని చాలా భయం వేసింది. ముందరే చెప్పాను, మా అబ్బాయి కొంచెం మాటలు లేట్ అయినాయని చెప్పాను. ఆటిజం అని చెప్పలేదు, కానీ లేట్ అయిందని చెప్పాను. చెప్తే మేడం అన్నారు, అలా ఏం పర్వాలేదమ్మా, నెమ్మదిగా మాటలు వస్తాయి, మీరు చేర్చండి అన్నారు. ఇంకా హ్యాపీ అనిపించింది, చేర్చాము. 2018 మొత్తం కూడా ఎల్కేజీలో ఒక పాప ఉంది, వీడితో పాటు చదివే పాప. వీడిని బుల్లీ చేయడం మొదలెట్టింది. అఫ్కోర్స్ వీడికి మాటలు రావు కదా, సో బుల్లీ చేసినా వాడు నాకు చెప్పలేకపోయేవాడు. ఆమె వీడిని కొట్టడం అలా చేసిందనమాట ఆ పాప. సో ఆ టైంలో స్కూల్ వాళ్ళు పిలిచి ఒక్కసారి ఇంకా చూసి కొడుతూ ఉంటే ఎవరు మాత్రం భరిస్తారు, అందుకని వీడు కూడా ఆ అమ్మాయిని గిచ్చాడట. సో ఆ టైంలో వాళ్ళు పిలిచి, మీ అబ్బాయి ఇలా గిచ్చాడు, వాళ్ళ పేరెంట్స్ వచ్చి కంప్లైంట్ ఇచ్చారు అని చెప్పారు. నేను చెప్పాను, యాక్చువల్గా ముందరంతా అమ్మాయి కొట్టింది, ఆ విషయం మీరే నాకు చెప్పారు, కానీ నేను దానికి కంప్లైంట్ ఇవ్వలేదు, ఎందుకంటే చిన్నపిల్లలు అంటే అట్లనే ఉంటారు కదా. బట్ మీరు ఒక్కసారి వాడు చేసిన దానికి ఇలా నన్ను పిలిచి అడగడం బాగాలేదని అంటే, లేదు మేడం వాళ్ళ పేరెంట్స్ వచ్చి చెప్పారు, అందుకని చెప్పాల్సి వచ్చింది, మేము చూసుకుంటామన్నారు. ఎట్లాగొట్లా ఆ పాపను వెనకాల కూర్చోబెట్టి వీడిని ముందు కూర్చోబెట్టి అట్లా నెమ్మదిగా ఎట్లాగొట్లా చేశారు. ఎల్కేజీ అయిపోయింది. అప్పుడు కూడా రైటింగ్ అంత బాగా రాలేదు. బట్ ఎల్కేజీలో ఏమైందంటే స్పెషల్ ఎడ్యుకేషన్ కూడా స్టార్ట్ చేశాను అదే ఆ ఇన్స్టిట్యూట్లో. మాధవి మేడం అని ఎక్కడున్నారో తెలీదు మేడం, బట్ ఆమె నాకు చాలా హెల్ప్ చేశారు. అసలు వాడు రాయడానికి కారణమే ఆవిడ. సో ఆవిడ ఏం చేసిందంటే రాయడం నేర్పించిందనమాట. నెమ్మదిగా రాయడం అలవాటు అయిన తర్వాత 2019లో ఇంకా 18 ముందర ఏం చేశానంటే 2017లో హోమియోపతి ఆయన తెలిసి ఆయన దగ్గరికి వెళ్ళి ఆ మెడిసిన్ మేము వాడుతున్నాము. సో అది కూడా ఉపయోగపడింది. అలాగే ఫుడ్ ఒకటి, న్యూట్రిషన్, ఈ పాలు ఇవన్నీ కూడా మాన్పించేసాను. పాలు, గోధుమ, గ్లూటన్ ఇవన్నీ కూడా తీయించేసాను అనమాట. సో నెమ్మదిగా అట్లా అన్నీ చేస్తూ ఉన్నాను. 2019లో యూకేజీలో వచ్చాక నవంబర్ తర్వాత కొన్ని వర్డ్స్ మాట్లాడడం, సింపుల్ సెంటెన్సెస్ ఫామ్ చేయడం అవి వచ్చినాయి. అప్పటిదాకా సింపుల్ సెంటెన్సెస్ కూడా రావు, కానీ అప్పుడు సింపుల్ సెంటెన్సెస్ మాట్లాడడం, అలాగే నెమ్మదిగా క్వశ్చన్స్ అడగడం అట్లా స్టార్ట్ చేశాడు నవంబర్ నుంచి. అది కూడా 2019 నవంబర్ నుంచి నెమ్మదిగా అప్పటి నుంచి మాట్లాడుతూ ఉన్నాడు. బట్ ఏంటంటే ఇంకా తన ఏజ్కి అప్రోప్రియేషన్ లేదు.
ఇంకా 1.5, 2 ఇయర్స్ వెనకాలే ఉన్నాడు. సరే ఆ టైంలో ఇంకా మార్చ్ 2020లో స్కూల్ వాళ్ళు ఫోన్ చేశారు. ఫోన్ చేసి మేడం ఒకసారి మాట్లాడాలి, కార్తీక్ గురించి మాట్లాడాలన్నారు. నాకు చాలా భయమేసింది. మాట్లాడాలంటున్నారు, మంచి స్కూల్ దొరికింది నాకు, ఈ టైంలో మాట్లాడాలంటున్నారు, ఏం చెప్తారా బాబు అనుకున్నాను. ఆల్రెడీ మధ్యలో 2-3 కంప్లైంట్స్ వచ్చినాయి. ఇది ఏంటి స్పిట్టింగ్ చేస్తున్నాడని. నేనేం చేయను, స్పిట్టింగ్ స్కూల్లోనే చేస్తున్నాడు, ఇంట్లో చేయట్లేదు, ఇంకెక్కడా చేయట్లేదు, బయట కూడా ఓన్లీ స్కూల్లో చేస్తున్నాడు. ఆ తర్వాత అర్థమైంది ఓవర్వెల్మింగ్గా అనిపించి మొత్తం చుట్టుపక్కల వాళ్ళ మాటలు అవి ఓవర్వెల్మింగ్గా అనిపించి అలా చేస్తున్నాడు, సెల్ఫ్ డిఫెన్స్లో అంటే చేస్తున్నాడేమో అని చెప్పేసి కోపింగ్ మెకానిజం లాగా చేస్తున్నాడని ఆ తర్వాత తెలిసింది. కానీ నేనేం చేయగలను, నా దగ్గర చేయట్లేదని చెప్పాను. అప్పుడు వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళ టెక్నిక్స్ వాళ్ళు యూజ్ చేశారు. పొద్దునుంచి సాయంత్రం దాకా నువ్వు అది చేయకుండా ఉంటే, స్పిట్టింగ్ చేయకుండా ఉంటే దాని ఏమంటారు, నీకు ఏమైనా గిఫ్ట్స్ ఇస్తామని చెప్పి పాజిటివ్ రీఎన్ఫోర్స్మెంట్ చేసి ఎటగొట్ట స్పిట్టింగ్ మానిపించారు. అట్లాగే బుక్స్ చింపేయడం బాగా చేసేవాడు. కానీ కొత్త అట్ట ఉన్న బుక్ అయితే చింపేవాడు కాదు. సో వాళ్ళు ఏం చేశారంటే అది కూడా వాళ్ళే కొత్త అట్టలు తీసుకొచ్చి వేసి ఇవ్వడం మొదలెట్టారనమాట. అప్పుడు వాడు బుక్స్ చింపడం కూడా మానేశాడు. సో ఆ తర్వాత యూకేజీలో అలా చెప్పారు. మార్చ్ 2020లో ఏం చేయాలి నాకు అర్థం కాలేదు. సరే అని నేను వేరే ఊళ్ళో ఉన్నాను. వచ్చేసరికి కోవిడ్ వచ్చింది. సో అన్నీ మూసేశారు. ఇదో పెద్ద బ్యాడ్. ఏం చేయాలి ఇప్పుడు నేను? స్కూల్ లేదు, థెరపీస్ లేవు, ఎంతసేపు నేను కూర్చోబెట్టుకొని చెప్తాను? నాకేం అర్థం కాలేదు, ఏం చేయాలని నాకు అర్థం కాలేదు. ఆ టైంలో మా మా చెల్లెలు వాళ్ళు హైదరాబాద్లోనే ఉంటారు. సరే ఒక్కళ్ళు ఉండడం కుదరదు, ఒకళ్ళు వీడితో ఉంటే నేను ఎంతసేపు మాట్లాడగలను, వాళ్ళ నాన్నగారు ఎంతసేపు మాట్లాడగలరు. సో అందుకని మేము ఇది ఇంకా కుదరదని చెప్పేసి మా చెల్లెలు వాటికి వెళ్ళాము. ఎట్లాగుట్లా 1 మంత్ అక్కడ ఉన్నాము. నలుగురు ఉన్నాం కాబట్టి వాడితో మాట్లాడడము అవి జరిగినాయి. బట్ ఆ తర్వాత ఓపెన్ అయినాయి మనకి బోర్డర్స్, గేట్స్ అవి ఓపెన్ చేశారు. అప్పుడు బ్రీఫ్గా ఓపెన్ చేసినప్పుడు ఇంకా మేము ఒంగోలు వెళ్ళిపోదాము, ఓన్ వెహికల్తో వెళ్ళొచ్చని వీళ్ళ ఫ్రెండ్ని అడిగి ఎట్లాగొట్లా ఒంగోలు వెళ్ళిపోయాము. అక్కడ మా అత్తగారు, మా అమ్మ నాన్న అందరూ అక్కడే ఉంటారు. ఒంగోలు వెళ్ళిపోయిన తర్వాత నిజంగా కోవిడ్ చాలామందికి ప్రాబ్లమ్స్ వచ్చింటాయేమో, కానీ కోవిడ్ వల్లే నాకు లాభమైంది, కోవిడే నాకు హెల్ప్ చేసిందని నాకు తెలియదు. ఆ టైంలో 2 ఇయర్స్ వాడు ఇంట్లో ఉండడం వల్ల చాలా ఇంప్రూవ్మెంట్స్ జరిగినాయి. ఎంత ఇంప్రూవ్మెంట్స్ అంటే ఆల్మోస్ట్ నార్మల్ అయ్యేంత. అప్పుడు ఏమైందంటే కోవిడ్ టైంలో వెళ్ళిన తర్వాత అక్కడ ఇద్దరు ముగ్గురు ఫ్రెండ్స్ అయ్యారు వీడికి, మెయిన్గా అమ్మాయిలే. ఆ అమ్మాయిలు ఎంత ఫ్రెండ్స్ అయ్యారంటే వీడిని పొద్దున్నీ సాయంత్రం దాకా ఏదో ఒకటి మాట్లాడించడం, చేయడం, ఆడుకోవడానికి తీసుకెళ్ళడం, చేయడం, తన ఏదో ఒక రకంగా ఇంటరాక్టివ్గా ఉంచేవాళ్ళు. అలాగే ఇంట్లో మా అమ్మ నాన్న కానీ, మా సిస్టర్ వాళ్ళ బాబు కానీ, వాడు కూడా 1.5 ఇయర్, వాడు కూడా మాట్లాడించడానికి ట్రై చేసేవాడు. వాడు కూడా వీడితో ఆడుతూ ఉండేవాడు అనమాట. సో నాకేంటంటే చాలా హెల్ప్ వచ్చింది. ఒక్కదాన్నే కాకుండా నలుగురు నాకు హెల్ప్ చేయడం మొదలెట్టారు. అట్లా ఆ టైంలో ట్యూషన్లో చేర్పించాను. ఆ ట్యూషన్లో మేడం కూడా హెల్ప్ చేయడం మొదలెట్టారనమాట. అట్లా అన్నీ హెల్ప్ చేసి అప్పుడు స్కూల్ కూడా తెరిచారు ఆంధ్రాలో. ఆ స్కూల్లో కూడా చేశాను. జాయిన్ చేసిన తర్వాత నెమ్మదిగా నేను నెమ్మదిగా ఇంప్రూవ్మెంట్ వచ్చిందనమాట. చాలా నెమ్మదిగా ఇంప్రూవ్మెంట్ వచ్చింది, బట్ ఇంప్రూవ్మెంట్ అయితే ఉందన్నమాట. ఆ తర్వాత స్కూల్స్ తెరిచినప్పుడు నాకు హెల్త్ బాగాలేదు, నాకు ప్రాబ్లం వచ్చి నాకు చిన్న ఆపరేషన్ చేయాల్సి వచ్చింది. ఆ టైంలో 3-4 మంత్స్ నేను అసలు కార్తీక్ని ఏమీ పట్టించుకోలేదు. ఆ టైంలో మా హస్బెండ్ తీసుకొని ఆయన మాట్లాడి ఆయన అన్నీ చేసి వాడిని నార్మల్గానే ఉంచారు. తర్వాత స్కూల్కి వెళ్ళిన తర్వాత స్కూల్లో కూడా అందరితో మాట్లాడడం, ఇంటరాక్షన్ అన్నీ వచ్చినాయి.
సో, ఫోర్త్ క్లాసు, ఫిఫ్త్ క్లాస్ ఇప్పుడు. ఫిఫ్త్ క్లాస్ కూడా ఈజ్ ఆల్మోస్ట్ నార్మల్. ఇంతవరకు నాకు స్కూల్లో నుంచి వాడు చదువుతున్నాడు, ఇంటెలిజెంట్ అనే మాటలే తప్ప, నాకు ఒకటే కంప్లైంట్ వస్తుంది ఇప్పటికి కూడా. బుక్స్ ఆర్గనైజింగ్‌గా ఉంచుకోడు, బుక్స్ ఎట్లా పడితే అట్లా పడేస్తాడు అని తప్ప, నాకు ఇంతవరకు ఇంకేమీ కంప్లైంట్స్ రాలేదు. అకాడమిక్స్‌లో తను చాలా బాగున్నాడనే చెప్తారనమాట ఎప్పుడు. బట్ ఏంటంటే, ఈ జర్నీ మొత్తంలో కూడా నాకు హెల్ప్ చేసింది చాలామంది ఉన్నారు. అలాగే కార్తీక్ కూడా ప్రతిరోజు పొద్దున్నుంచి సాయంత్రం దాకా స్కూల్‌కెళ్ళొచ్చిన, సాయంత్రం థెరపీస్‌కి తీసుకెళ్తున్నా. ఏ రోజు కూడా కష్టమని, నేను రానని ఏ రోజు చేయలేదు. తను నాకు చాలా, మా అబ్బాయి కూడా నాకు సహకరించాడు. సో, అట్లా నేను నెమ్మదిగా చేసుకొని, ఈరోజు తన ఏజ్‌కి అప్రోప్రియేట్ చిల్డ్రన్‌తో ఆడుకుంటాడు, క్రికెట్ ఆడతాడు అండ్ క్రికెట్ చూస్తాడు టీవీలో. హీ నోస్, హీ అండర్స్టాండ్స్ ఎవ్రీథింగ్ అనమాట. మూవీస్ చూస్తాడు, హీ కెన్ ఫాలో మూవీస్ ఆల్సో. అండ్ మాట్లాడడం కూడా, మాట లైట్‌గా స్పష్టత ఉండదు కానీ బాగానే అర్థమవుతుంది. సో, బాగా మాట్లాడతాడు, అన్ని క్వశ్చన్లు చెప్తాడు, మనుషులను అర్థం చేసుకుంటాడు, ఫ్రెండ్స్ ఏర్పరచుకున్నాడు. ఐ మీన్ స్కూల్లో 2-3 కంటే లేరు ఫ్రెండ్స్, బట్ అపార్ట్మెంట్లో అందరూ వాడితో ఆడతారు. సో, ఈరోజు ఈ పొజిషన్లో ఉన్నాను అంటే అది గాడ్స్ గ్రేస్ అనే చెప్పాలి. దేవుడు దయ, దైవానుగ్రహం కూడా నాకు ఉందన్నమాట. ఈరోజు ఎందుకు ఈ వీడియో చెప్తున్నానంటే, ఈ సక్సెస్ ఎందుకు చెప్తున్నానంటే, నాలాగా పేరెంట్స్ చాలామంది ఉన్నారు. నేను ఆటిజం సెంటర్లో కూడా వర్క్ చేశాను 3 మంత్స్, 2 మంత్స్. నాలాగా చాలామంది పేరెంట్స్ ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఇది చూసి డిసప్పాయింట్ అవ్వకూడదు. ఐ మీన్ మనం చేయగలము అనే ఆలోచన ఉండాలి. కష్టం, చాలా కష్టం. నాకు తెలుసు, నేను పడింది పెద్ద కష్టమే కాదు యాక్చువల్గా వేరే వాళ్ళతో పోలిస్తే. ఎక్కువ ఆటిజం ఉన్న వాళ్ళు కూడా ఉంటారు. నార్మల్ స్కూల్స్లో పంపించలేని వాళ్ళు, ఇంత హెల్ప్ దొరకని వాళ్ళు, ఫైనాన్షియల్గా స్టేబుల్గా లేని వాళ్ళు, ఇలా చాలామంది ఉంటారు. బట్ ఏంటంటే, ఏదో ఇంత కష్టం ఇచ్చిన దేవుడు ఏదో ఒక మార్గం చూపిస్తాడు. డిసప్పాయింట్ అవ్వద్దు, బాధపడొద్దని చెప్తున్నాను. అందుకే ఈ వీడియో చేశాను. థ్యాంక్ యూ.